మిత్రులందరికీ నమస్కారం ఫ్రెండ్స్, ఈ వీడియోలో డిఎస్సికి సంబంధించి జిల్లాల వారీ ఎస్జిటి స్కూల్ అసిస్టెంట్కి సంబంధించి ఎన్నెన్ని పోస్టులు జిల్లాల వారీగా ఉన్నాయి, వీటికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అనేవి చూద్దాం. మనకి నోటిఫికేషన్కి సంబంధించి కంప్లీట్గా ఒక పీడిఎఫ్లో మెన్షన్ చేయడం జరిగింది. ఇక సిలబస్కి సంబంధించి కూడా చాలామందికి చాలా రకాల డౌట్స్ ఉన్నాయి, వాటికి సంబంధించిన క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏ కింద స్కూల్ ఎడ్యుకేషన్కి సంబంధించి గవర్నమెంట్ జెడ్పీపీ ఎంపీపీ స్కూల్స్కి సంబంధించి శ్రీకాకుళంలో ఎస్ఏ పోస్టులు 70, ఎస్జిటి పోస్టులు 51, శ్రీకాకుళంలో మొత్తం 121 పోస్టులు అయితే ఇచ్చారు. ఇది మనకి స్కూల్ ఎడ్యుకేషన్కి సంబంధించిన గవర్నమెంట్ జెడ్పీపీ ఎంపీపీ స్కూల్స్కి సంబంధించి మిగిలిన జిల్లాల్లో ఎన్నెన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయి ఇక్కడ మీకు క్లియర్గా స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా, ఇదంతా కూడా చెక్ చేసుకోవచ్చు. ఎంపీపీ జెడ్పీపీకి సంబంధించి ఎస్జిటి పోస్టులు 1728, స్కూల్ అసిస్టెంట్ పోస్టులు 1725, మొత్తంగా 3453 పోస్టులు ఎంపీపీ జెడ్పీపీకి సంబంధించి స్కూల్ ఎడ్యుకేషన్కి సంబంధించి మనకి కంప్లీట్ డీటెయిల్స్ అనేవి ఈ విధంగా ఉన్నాయి. మనకి నెక్స్ట్ రెండవ కేటగిరీకి సంబంధించి చూసినట్లయితే స్కూల్ ఎడ్యుకేషన్కి సంబంధించిన మున్సిపల్కి సంబంధించిన పోస్టులు, మున్సిపల్కి సంబంధించిన పోస్టుల్లో శ్రీకాకుళం ఎస్ఏ పోస్ట్ 7, ఎస్జిటి పోస్టులు 20, మొత్తంగా శ్రీకాకుళం 27. ఈ విధంగా మీరు మీ జిల్లా ఎదురుకుండా మీ స్కూల్ అసిస్టెంట్కి సంబంధించి మీ ఎస్జిటికి సంబంధించి కంప్లీట్గా డీటెయిల్స్ అనేవి మీరు చెక్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఇది వచ్చేసరికి మనకి మున్సిపల్ పోస్టులకు సంబంధించి ఎస్జిటి 272, స్కూల్ అసిస్టెంట్ 334, మొత్తంగా 607 పోస్టులు మున్సిపల్ స్కూల్స్లో ఉన్నాయి. నెక్స్ట్ ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఈ స్కూల్స్కి సంబంధించి శ్రీకాకుళం ఎస్ఏ పోస్టులు 52, ఎస్జిటి పోస్టులు 33, మొత్తంగా 80. మీరు కంప్లీట్గా చూడండి, ప్రతి జిల్లాకు సంబంధించి కూడా ఈ ట్రైబల్ వెల్ఫేర్కి సంబంధించి ఎన్నెన్ని పోస్టులు ఉన్నాయి, ఏంది కథ అనేది కంప్లీట్గా మీరు చెక్ చేసుకునే అవకాశం ఉంటుంది. ట్రైబల్ వెల్ఫేర్లో ఎస్జిటి పోస్టులు 280, స్కూల్ అసిస్టెంట్కి సంబంధించి 226, మొత్తంగా 506 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. ఇవి మొత్తం 3 కేటగిరీల కింద డివైడ్ చేశారు. రిజర్వేషన్ల వారీగా, రోస్టర్ల వారీగా ఒక స్పష్టమైన టేబుల్ కూడా రావాల్సి ఉంది. ఆ టేబుల్ వచ్చిన తర్వాత ఏ జిల్లాకు సంబంధించి ఏ రిజర్వేషన్లో ఎన్ని పోస్టులు ఉన్నాయనే ఖాళీల వివరాల లెక్క ఇంకా మనకి ఈ పీడిఎఫ్లో లేదు, వచ్చిన తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేయడం జరుగుతుంది. ఇక మనకి ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇప్పుడు కొత్తగా ఈ 2024లో టెట్కి అప్లై చేసి ఈ టెట్ క్వాలిఫై డిఎస్సి రాసే అభ్యర్థులకు ఒక అంశం ఉంది, దాని గురించి కూడా డిస్కస్ చేద్దాం. ఇక మనకి ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్లయితే ఓసీ క్యాండిడేట్లకి 44 సంవత్సరాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కలిగిన అభ్యర్థులకు సంబంధించి 49 సంవత్సరాల గరిష్ట వయోపరిమితి అనేది వర్తించడం జరుగుతుంది. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అనేది మనకి ఇక్కడ కల్పించడం జరుగుతుంది. ఇది ఒక ముఖ్యమైన విషయంగా మీరు చూసుకోవచ్చు. నెక్స్ట్ ఎవరైతే ఫిజికల్లీ హ్యాండిక్యాప్టెడ్ క్యాండిడేట్లు ఉంటారో వీళ్ళకి సంబంధించి 54 సంవత్సరాల గరిష్ట వయోపరిమితి అనేది వర్తించడం జరుగుతుంది. సిబిటి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుందని చెప్పేసి ముందు నుంచి కూడా దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్లో ఉంది. నెక్స్ట్ 15వ తారీఖు నుంచి మార్చి 15 నుంచి మార్చి 30 వరకు ఎగ్జామ్స్ అయితే జరుగుతాయని చెప్పేసి ఇన్ఫర్మేషన్లో మెన్షన్ చేస్తున్నారు. మీ ప్రిపరేషన్ మీరు కంటిన్యూ చేసుకోండి. బిఎడ్ వాళ్ళకి ఎస్జిటి అవకాశం ఇచ్చారు, ఫర్దర్గా ఎటువంటి విధంగా ముందుకు వెళ్తుందనే చూడాలి. బిఎడ్ వాళ్ళైతే పేపర్ 1, పేపర్ 2 రెండింటికి కూడా పోటీ పడే అవకాశం ఉంది. ఎస్జిటి సెకండరీ గ్రేడ్ టీచర్, స్కూల్ అసిస్టెంట్, టీజీటీ ట్రైనడ్ గ్రాడ్యుయేషన్ టీచర్కి కూడా పోటీ పడే అవకాశం అయితే ఉంటుంది. టీజీటీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి మీరు పేపర్ 2A టెట్ క్వాలిఫై ఉండాలి, బిఎడ్ కోర్స్ చేసి ఉండాలి. టీజీటీ ట్రైనడ్ గ్రాడ్యుయేషన్ టీచర్కి కూడా మీరు పోటీ పడవచ్చు. ఇక నెక్స్ట్ ఇంకొక ముఖ్యమైన అంశం గురించి మాట్లాడాలి. ఈ 2024లో టెట్ రాసి ఈ టెట్ క్వాలిఫై డిఎస్సికి అప్లై చేయాలి, మా పరిస్థితి ఏంది అని చెప్పేసి ఆలోచించే వాళ్ళకి సంబంధించి ఎవరైతే ఈ 2024 టెట్ క్వాలిఫై అవుతారో వాళ్ళకి మాత్రమే డిఎస్సికి సంబంధించి హాల్ టికెట్స్ అనేవి జనరేట్ చేసే విధంగా ఇక్కడ చూస్తామంటూ ఒక పాయింట్ మెన్షన్ చేశారు. మీరు ఇక్కడ మెయిన్గా దీన్ని చెక్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు మెయిన్గా మీరు టెట్ క్వాలిఫై కాకపోయినా ఇప్పుడు 2024 టెట్కి అప్లై చేసిన హాల్ టికెట్ నెంబర్ ఏదైతే ఉంటుందో దాని ద్వారా డిఎస్సికి సంబంధించి అప్లై చేసుకుంటే ఒకవేళ టెట్కి సంబంధించి మీరు క్వాలిఫై అయితే అప్పుడు మీకు డిఎస్సికి సంబంధించి హాల్ టికెట్ అనే జనరేట్ చేస్తామని చెప్పేసి ఒక పాయింట్లో మెన్షన్ చేసినట్లు తెలుస్తుంది. ఫ్రెండ్స్, మీరు సిలబస్ అని చెప్పేసి కింద మీద పడవలసిన పని లేదు. సిలబస్కి సంబంధించి ఫుల్ క్లారిటీ ఇస్తాను, ఫుల్ విశ్లేషణ చేస్తాను. ఇప్పుడు చూడండి, ఇక్కడ సిలబస్కి సంబంధించి మనకి 2024 టెట్లో ఏం మెన్షన్ చేశారంటే 3వ తరగతి నుంచి 9వ తరగతి వరకు కొత్త పాఠ్య పుస్తకాలు, 10వ తరగతిలో ఎటువంటి చేంజెస్ అనేవి లేవు. మనకి 6వ తరగతి నుంచి 9వ తరగతి వరకు ఓల్డ్ పాఠ్య పుస్తకాలు కూడా చదువుకోవాలని ఏపీ టెట్ 2024కి సంబంధించి సిలబస్లో మనకి వివరణ ఇవ్వడం జరిగింది కదా, దానికి అనుగుణంగానే ఇప్పుడు టెక్స్ట్ బుక్లని మీరు ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. 3rd క్లాస్ నుంచి 9th క్లాస్ వరకు న్యూ, మీకు అంతకే సమయం ఉంటే అప్పుడు 6వ తరగతి నుంచి 9వ తరగతి వరకు ఓల్డ్ కూడా మీరు చదువుకుంటే సరిపోతుంది. ఇక డిఎడ్, బిఎడ్ ఓల్డ్ అండ్ న్యూ బుక్స్ కూడా ఉపయోగపడతాయి.
ప్రస్తుతం స్కూల్లో రన్నింగ్లో ఉన్న సిలబస్ ప్రకారం డిఎస్సికి సంబంధించి ప్రశ్నలు అడుగుతారు. కానీ ఎప్పుడో గతంలో 2018లో ఎప్పుడో పాత సిలబస్, ముగిసిపోయిన సిలబస్, కంప్లీట్ అయిపోయిన సిలబస్, ఆ సిలబస్ ఎందుకు తెచ్చిపెట్టి ఇప్పుడు పెడతారు? ఈ విషయాన్ని ఆలోచించండి. ప్రస్తుతం ఏదైతే టెక్స్ట్ బుక్లు ప్రభుత్వ పాఠశాలల్లో రన్నింగ్లో ఉన్నాయో వాటి నుంచే ప్రశ్నలు ఎక్కువగా అడుగుతారు. 3rd క్లాస్ నుంచి 9th క్లాస్ వరకు న్యూ, మీకు ఇంకా సమయం ఉందనుకుంటే అప్పుడు 6th క్లాస్ నుంచి 9th క్లాస్ వరకు ఓల్డ్ కూడా చదువుకోండి. అది మనకి ఏపీ టెట్ 2024లో మెన్షన్ చేసిన విధానం. 10thలో చేంజెస్ అనేవి లేవు. ఇక స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకు కూడా ఇది వర్తిస్తుంది. 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులు ఇంటర్ లెవెల్లో చదువుకోండి. ఇక్కడ ఎస్జిడి సెకండరీ గ్రేడ్ టీచర్కి సంబంధించిన ఎగ్జామ్ ప్యాటర్న్ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది. మొత్తం 160 ప్రశ్నలు అయితే రావడం జరుగుతాయి. 80 మార్కులకి ఎగ్జామ్ ఉంటుంది. జీకే కరెంట్ అఫైర్స్కి సంబంధించి 8 మార్కులు 16 ప్రశ్నలు, పెర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ 4 మార్కులు 8 ప్రశ్నలు, సైకాలజీకి సంబంధించి ఎడ్యుకేషన్ సైకాలజీకి సంబంధించి 8 మార్కులు 16 ప్రశ్నలు, లాంగ్వేజ్ 1 తెలుగు వాళ్ళకి తెలుగు వస్తుంది 16 ప్రశ్నలు 8 మార్కులు, మెథడాలజీకి సంబంధించి తెలుగుకు సంబంధించి 4 మార్కులు 8 ప్రశ్నలు. మనకి సేమ్ నెక్స్ట్ ఇంగ్లీష్కి సంబంధించి చూసినట్లయితే 8 మార్కుల కంటెంట్ నుంచి 4 మార్కులు మెథడాలజీ నుంచి, మ్యాథమెటిక్స్కి సంబంధించి 8 మార్కులు కంటెంట్ నుంచి 4 మార్కులు మెథడాలజీ నుంచి, నెక్స్ట్ సైన్స్ 8 మార్కులు కంటెంట్ 4 మార్కులు మెథడాలజీ, సోషల్ స్టడీస్ 8 మార్కులు కంటెంట్ 4 మార్కులు మెథడాలజీ అని చెప్పేసి ఇచ్చారు. మొత్తంగా 80 మార్కులకి 160 ప్రశ్నలకి పేపర్ 1 ఎస్జిటికి సంబంధించిన ఎగ్జామ్ ప్యాటర్న్ ఇది. ఇక స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులకు సంబంధించి కూడా ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది 80 మార్కులకి 160 ప్రశ్నలకి అయితే ఉంటుంది. జనరల్ నాలెడ్జ్ కరెంట్ అఫైర్స్కి సంబంధించి 20 ప్రశ్నలు 10 మార్కులు, పెర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ విద్యా దృక్పథాలకు సంబంధించి 10 ప్రశ్నలు 5 మార్కులు, క్లాస్ రూమ్ ఇంప్లిమెంటేషన్ ఎడ్యుకేషన్ సైకాలజీ 10 ప్రశ్నలు 5 మార్కులు. నెక్స్ట్ మనకి ఏదైతే కోర్ సబ్జెక్ట్ ఉంటుందో కోర్ సబ్జెక్ట్ ప్రకారం 40 మార్కులు 80 ప్రశ్నలు అయితే రావడం జరుగుతాయి. కోర్ సబ్జెక్ట్ ప్రకారం మెథడాలజీకి సంబంధించి 40 ప్రశ్నలు 20 మార్కులు అయితే రావడం జరుగుతాయి. ఇక్కడ కోర్ సబ్జెక్ట్ అనేది సోషల్ వాళ్ళకి సోషల్, గణితం వాళ్ళకి గణితం, సైన్స్ వాళ్ళకి సైన్స్, తెలుగు వాళ్ళకి తెలుగు, ఇంగ్లీష్ వాళ్ళకి ఇంగ్లీష్, ఉర్దూ వాళ్ళకి ఉర్దూ, హిందీ వాళ్ళకి హిందీ, సోషల్ స్టడీస్ వాళ్ళకి సోషల్ స్టడీస్, బయాలజీ వాళ్ళకి బయాలజీ, ఈ విధంగా డివైడ్ అయిపోతుంది. ఇక్కడ 60 ప్రశ్నలు 60 మార్కులు కోర్ సబ్జెక్ట్ నుంచి అయితే రావడం జరుగుతాయి. ఈ విషయాన్ని గమనించండి. ఇది గైస్ స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులకు సంబంధించిన కంప్లీట్ ఎగ్జామ్ ప్యాటర్న్. ఓకే, ఇది డిఎస్సి రూపంలో నోటిఫికేషన్ వచ్చినట్లు. ఇక్కడ టీఆర్టీ అని చెప్పేసి టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్ అని చెప్పేసి మెన్షన్ చేసినప్పటికీ 20% టెట్లో వచ్చిన మార్కుల వెయిటేజీని తీసుకుంటారు. 80 మార్కులకి జరిగిన డిఎస్సిలో మీకు వచ్చిన మార్కులు ప్లస్ మీకు టెట్లో వచ్చిన మార్కుల వెయిటేజీ ప్లస్ ఓవరాల్గా 100% కాలిక్యులేట్ చేసి ఎవరైతే మంచి మెరిట్ స్కోర్లు ఉన్నారో వాళ్ళకైతే జాబ్కి ఎంపిక చేయడం జరుగుతుంది. రామ్ రమేష్ ప్రొడక్షన్స్ టెలిగ్రామ్ గ్రూప్లో ఎప్పటికప్పుడు క్విక్ అప్డేట్స్ అనేవి పోస్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి టెలిగ్రామ్ గ్రూప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. ఈ వీడియో టైటిల్ మీద టచ్ చేయగానే కిందకు ఒక పేజ్ అలా ఓపెన్ అవుతుంది. అక్కడి నుంచి టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి. మరిన్ని వీడియోస్ అనేవి మిస్ కాకుండా ఉండేందుకు తప్పకుండా మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ అవ్వండి. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. శుభం.